అంటే ఈ మధ్య మీరు కూడా ఎక్కువ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మొన్న వచ్చినటువంటి శపథం కూడా దాన్ని కూడా అంటే అది పొలిటికల్ రీజన్స్ అది, కానీ అది పాయింట్ అది కాదు. ఇక్కడ చేసిన మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు దానికి ఉన్న నేచర్ బట్టి వేరే వేరే మీడియంస్లో వస్తుంది. మరి ఆర్జీవి ఇప్పటిదాకా సినిమా డైరెక్షన్ చేశారు, ఇటు మొత్తం ఉంది. మరి మళ్ళీ మీరు డైరెక్షన్ కూడా చేస్తారా? వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు? ఇది ఒక కాన్సెప్ట్. దిస్ విల్ బి వన్ యూనిట్ విచ్ విల్ బి కంటిన్యూస్లీ డూయింగ్ వేర్ ద ఆడియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. ఆర్జీవి ప్రస్తుతం ఇటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ డూయింగ్ అంటే ఒక పర్టిక్యులర్ జానర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తుంది అనుకోండి, దాంట్లో ఒక డైరెక్టర్గా నాకు ఒక ఇది ఉంటుంది, ఒక ఇలాంటి కాస్టింగ్ ఉండాలా లేకపోతే ఏదో దానికి ఉన్న నేచర్ బట్టి దాన్ని బట్టి యూనో అవి కూడా సైడ్లో ఉంటాయి. బికాజ్ ఇక్కడ మనం న్యూ యాక్టర్స్, వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ యాక్టర్స్. ఇప్పుడు న్యూ యాక్టర్స్ పెట్టి నేను సర్కార్ తీయలేను కదా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను యూనో. So likewise, all kinds of films are being made, but your film will be one thing we're parallelly, constantly or continuously చేస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా కొన్ని పొలిటికల్ మూవీస్ తీశారు, కానీ ఇప్పటి నుంచి ఆర్జీవి పొలిటికల్గా మొత్తం దూరం అయిపోతున్నాడు. దూరం ఓన్లీ ఫర్ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ఉంటాడు తప్ప రాజకీయాలకి ఆ జోలికి పోననేసి ఓ మాట వినబడుతుంది. ఎందుకు అది ఏం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ పొలిటికల్ గాయ్, అది చాలాసార్లు చెప్పాను. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ పొలిటికల్ ఉంది కాబట్టి దాని వలన ఆ యాంబియన్స్లో అట్మాస్ఫియర్లో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాను. సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి నాకు వేరే దాంట్లో వెళ్ళింది. ఆ ట్రెండ్ ఇక ముగిసిపోయినట్టేనా? అలాంటి సినిమాలకి పెద్ద మనం మీరు ఇంట్రెస్ట్గా చేసినా సరే చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లాగా అలాంటి ఫిలిమ్స్ పొలిటికల్ ఓరియంట్ మేబీ అది వీ కాంట్ సే, బికాస్ ఫైనల్గా సినిమా బట్టి అప్పుడున్న టైమింగ్ బట్టి దర్ ఆర్ టూ మెనీ థింగ్స్. బికాజ్ ఎనీథింగ్ మీకు టాపికల్గా ఉన్నప్పుడు ఆ టాపికల్ అనేది చాలా ఆ టైమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ పొలిటికల్ ఫిల్మ్. సార్ ఆర్జీవి గారు, ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అంటే ఒక క్వశ్చన్ లాగా ఇస్తే ఒకటే క్వశ్చన్ని ప్రతి ఒక్క ఆర్టిస్టు చేయాలి, ఒక థీమ్ ఇచ్చారంటే. సో మేబీ ఇప్పుడు మనకి ఫైనల్ సెలెక్షన్లో ఏదైతే మనం ఫిల్మ్ చేయబోతున్నాం ఒక షో లాగా, ఓకే, అక్కడ ఇప్పుడు ఒక డాన్స్ అనొచ్చు, నేనంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతాను. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇస్తాను అనుకోండి. లైక్ ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు మీ మదర్కి అసలు ఒంట్లో బాగాలేదు, షీజ్ ఆన్ ద డెత్ బెడ్ అని ఫోన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పాను అనుకోండి. నేను ప్రిపేర్ అవటానికి టైం ఇవ్వట్లా, ఓకే, అప్పుడప్పుడు ఓకే ఓకే. సో ఇప్పుడు తను ఏదో ఆన్ చేసాడు, సెకండ్ రోడ్ ఇంకోటి చేసాడు, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఆడియన్స్ చూస్తున్నారు. సో వాళ్ళు ఐదుగురులో ఎవరు బాగా చేశారని ఎవరికి ఓటు వేసారో హీ బికమ్స్ ద బెస్ట్ యాక్టర్. ఓకే, యా. సో సిమిలర్లీ ఇప్పుడు నేను డైరెక్టర్కి మనం ఎవరైతే డైరెక్టర్కి ఇస్తున్నామో ఆ డైరెక్టర్ని ఏం అడుగుతాను, ఇప్పుడు సీన్ ఇది ఈ కంటెంట్, ఇప్పుడు దీన్ని సినిమాటిక్గా నువ్వు తీయటానికి ఎలా చేస్తావు అంటే, ఇప్పుడు నేను సపోజ్ శివాలో నేను ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పినప్పుడు నేను షార్ట్లతో చెప్పాను. ఓకే, షార్ట్ డివిజన్తో కెమెరా ఇలాగ టిల్ట్ లెఫ్ట్ ప్యాన్ అయితే ఒక కార్ వచ్చి అవుతుంది, కార్ నుంచి ఒకటి దిగుతాడు. ఇదంతా నేను ఒక నేరేషన్ విజువల్గా చేశాను. అది ఓకే, అలాంటిది నేను ఇవ్వచ్చు ఒక సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు ఇది ఒకటే దానికి ఒక డైరెక్టర్కి, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి అందరినీ కూర్చోబెట్టి ఈ ఒక పర్టికులర్ పాయింట్ దీని మీద చేసి నాకు ఆడిషన్స్ పంపించండి, దానిలో హూ ఆర్ ద బెస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేస్తారు. ఆడిషన్ అనేది విల్ గివ్ ఎ డైలాగ్. ఆ డైలాగ్ ఏ టోన్ లో చెప్పాలి, ఎలాంటి ఎమోషన్ తో చెప్పాలి అని కొన్ని పాయింటర్స్ ఇస్తాం. అవును, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది సార్. కరెక్ట్, ఆ పాయింటర్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఇది నీకు చాలా కోపం వచ్చింది, నువ్వు ఎవరినో ఇలా ఈ డైలాగ్ యూజ్ చేసి ఆయన తిట్టావు, ఓకే, లేకపోతే నువ్వు ఏదో బాధపడ్డావు ఇలా చెప్పాలి, లేకపోతే ఏదో ప్లీడింగ్ చేసావు, ఇలాంటి మనకు పాయింటర్స్ పెడతాం. అది కూడా ఇట్ విల్ బి ఆన్ ఓపెన్ ఏమి ఇచ్చావు అనేది. సో ఆ పారామీటర్లోనే చేస్తాడు.